ఏపీలో ఎన్నికల వేడి అయితే కొనసాగుతుంది. అభ్యర్థులు అయితే ఇప్పటికే ప్రజలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్నాం. ఆలగడ్డలో ఒక విలేజ్‌లో అయితే ఉన్నాం. ఇక్కడ టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ అయితే పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. గడ్డం చిన్నారి ఎవరు సార్? గోవిందపల్లె. ఎలక్షన్స్ వస్తున్నాయి ఆలగడ్డలో గాని ఏపీలో గాని. ఎట్లుంది ఆలగడ్డ డెవలప్‌మెంట్ ఎట్లుంది లాస్ట్? ఆళ్ళగడ్డ గంగుల నాని ఒక బోరింగ్ పైప్ కూడా వేయలే ఊర్లో గోవిందపల్లెలో. నీళ్ళ కరువు అట్టనే ఉంది. డ్రింకింగ్ వాటర్ అన్ని ప్రాబ్లమే ఉన్నాయి గోవిందపల్లెలో. మామూలు వాటర్కే లేదు. డ్రింకింగ్ వాటర్ ఏం చేస్తాడు? డ్రింకింగ్ వాటర్ అంటే అంత మినరల్ వాటర్ తాగుతున్నారు. మామూలు వాటర్ సప్లై చేయడానికే లేదు. ఆ? ఇప్పుడు ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు. ఎవరు గతికొద్ది వాళ్ళు డబ్బు స్కీమ్స్ వస్తున్నాయి కదా, రైతు భరోసా కావచ్చు, అలాగే అమ్మ ఒడి కావచ్చు. ఎవరికి వచ్చాయి? వాళ్ళకి రైతులకి వచ్చినాయి. చేను లేనికి వచ్చాయా? రాదు కదా. వాళ్ళకే వచ్చాయి. అమ్మ ఒడి అందరికి వస్తుంది కదా పిల్లలు. మాకు రాలే. మళ్ళీ ఈసారి ఎవరికి రాలే. హాఫ్ నేస్తామని చెప్పి చాలానే ఉన్నాయి కదా, డబ్బులు వస్తున్నాయి. రావడం లేదు కదా. వచ్చాయి కదా. ఊరికి అనుకుంటున్నారు. వాళ్ళు నలుగురికి వేసి 400 పేర్లు రాసుకుంటున్నారు వాళ్ళు. అట్లా ఏపీలో ఎట్లుంది మరి లాస్ట్ 5 ఇయర్స్? అంతా టీడీపీ పక్క. ఈడ గోవిందపల్లి అయితే భూమా. అలాగే దాంట్లో డౌట్. ఎట్లా ఉంటే మొత్తం భూమా భూమా అఖిలప్రియ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేయలేదంటారా? ఏం చేస్తా? బోరింగ్ పైప్ వేయాలి. వేసినాడు చూపించమని ఒకళ్ళు అన్న వచ్చి ఏం చేస్తున్నాడు? సంక్షేమం అయితే పథకాలు అయితే బాగానే పథకాలు ఓన్లీ వాళ్ళకే. ఎవరికి వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళకే అవి అందరికి ఇస్తున్నామని చెప్తారు. ఉత్తది రావట్లే అవి. మీకు ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి ఆలగడ్డకు? వాటర్స్ లేవు. నీళ్ళు అంటే చాలా కొరత ఉంది. తాగునీరు లేదు, సాగునీరు లేదా? లేదు. ఏం అనకూడదు. జనరల్ ఇక్కడ ఏం పంటలు వేస్తారు మీరు? వరి. వరి. వాటర్ ఉంటేనే వరి. వాటర్ ఉంటేనే. ఇప్పుడు ఉన్నాయా వాటర్? లేవు కదా. తాగనీకే లేవు కదా. పైరు ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఆలగడ్డ? ప్రాజెక్టు అంటే ఇక్కడ ఏం లేవు. ఇక్కడ శ్రీశైలం, వెలుగోడు ఇవే. ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏ పార్టీకి వస్తున్నారు? టీడీపీ పక్క. రాష్ట్రంలో అంతా రాష్ట్రం అంతా టీడీపీ ఎందుకట్లా? అంతే. ఆయన చేసినాడు కదా. అంతా ఫ్రాడ్ చేసి పెట్టినాడు జగన్. సార్ నా పేరు ఈశ్వర్ నాయక్. ఈ కాలనీకే పేరు సుగాలి కాలనీ అంటారు. మేము 1970 నుంచి ఇక్కడే ఉంటా ఉన్నాం. మా నాన్న మా అబ్బా వాళ్ళు ఇక్కడ నుంచి. ఈ కాలనీలో ఇక్కడ వచ్చేసి మాకు నీళ్ళ ట్యాంకీ సప్లై లేదు. మేము గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను, సర్పంచ్ గారిని, తర్వాత వచ్చేసి పంచాయతీ కార్యదర్శిని, మొత్తము సచివాలయ సిబ్బందిని మొత్తం కన్సల్ట్ అయినాము. మాకు సమస్య ఉందనేసి. ఈ 5 ఏళ్ళు అయినా కూడా ఒక్కసారి కూడా మాకు దీన్ని పరిష్కరించలేదు. కాలనీలో ఎంతమంది ఉంటారు? మాది మొత్తం వచ్చేసి ఓన్లీ సుగాలీలు 30 కుటుంబాలు ఉన్నాయి. 30 కుటుంబాలు ఉన్నాయి. మేము సొంతంగా మా సొంత నిధులతో మొత్తం అరుగు, ఆ ట్యాంకీ మొత్తం మేమే కట్టించుకున్నాము. ఏదైనా రిపేర్ వచ్చినా కూడా మేమే చూసుకుంటా ఉన్నాము. కానీ మాకు ఎవరు ఏం చేయడం లేదు. వచ్చినారు, వస్తే చెప్పినాము. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు అయిపోయింది కదా, ఏం లేదు, నెక్స్ట్ మేము వస్తే ఇంకా చేస్తామనేసి అంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఉన్న 5 ఏళ్ళే చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఎవరు వచ్చినా ఏం చేస్తారు అనేది కూడా తెలియదు. సరే, మీ కాలనీ సమస్య పక్కన పెడితే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది వైసీపీ గవర్నమెంట్? సరే, ఎట్లా ఉందంటే ఇంకా ఇప్పుడు కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటా ఉన్నారు. సార్ నువ్వు ఇప్పుడు కొన్ని విషయాల పరంగా అయితే గవర్నమెంట్ బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా అంటే ఇప్పుడు అమ్మఒడి అనేది వాళ్ళకు అంటే అది ఒకటి వచ్చేసి అది. తర్వాత పెన్షన్లు మామూలుగా ముసలి వాళ్ళకైతే ఇంటి దగ్గరికి చేయడము ఓకే బెనిఫిట్. తర్వాత వచ్చేసి ఇది ఈ పాస్బుక్లు ఉన్నాయి కదా, సచివాలయం కూడా ఓకే బాగానే ఉంది సార్. బాగలేదంటే ఇలాంటి సమస్యలు మాకు బాగలేదు కదా సార్. ఇప్పుడు మాకు నీటి సమస్య. తర్వాత ఇప్పుడు మా చెల్లెలు చెప్పింది, ఇప్పటిదాకా వాళ్ళు 3 అన్నదమ్ములు 3 సెంట్లలోనే ఉన్నారు. చూడండి ఒకసారి, అది కూడా చూపించండి. 3 సెంట్లలో 3 ఉన్నారు. ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. మేము అప్లై చేసుకున్నా కూడా సో మీ ఫలాని వాళ్ళు. సో ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారు? మార్పు ఏమైనా కావాలంటారా గవర్నమెంట్లో? ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు కదా సార్. ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మేము ఇలానే ఉన్నాము. మనకు కోరుకుంటే ఇప్పుడు చూడండి, ఒక్కసారి చూడండి. 1970 నుంచి మాకు అప్పుడు వచ్చేసి ఇందిరమ్మ గారు స్థలం ఇచ్చింది, ఎన్టీఆర్ గారు ఇల్లు కట్టించినారు. అదే ఇళ్ళల్లో బతుకుతా ఉన్నాం తప్ప మాకు తర్వాత ఎక్కడ కూడా ఒక సెంటు భూమి ఇచ్చింది లేదు, మాకు ఎక్కడ ఇచ్చింది లేదు. అందులో మా వాళ్ళు కొంతమంది ఇక్కడ ఇలా ఉన్నాయని చెప్పేసి కొంతమంది రాజంపేట వెళ్ళి బతుకుతా ఉన్నారు, కొంతమంది రైల్వే కోర్టుకు వెళ్ళి బతుకుతా, అక్కడ బయట చేసుకుంటా ఉన్నారు తప్ప ఇక్కడ ఏం లేదు. ఇప్పటిదాకా చూడండి, మొత్తం ఎక్కడ చేసినా కూడా మాకు ఈ గవర్నమెంట్ అప్పుడు 1970 ఇచ్చిన స్థలాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అయితే ఏవీ కూడా లేదు. ఏమైనా వచ్చినాయి మీ గవర్నమెంట్ నుంచి? వచ్చినాయి సార్. ఏమొచ్చినా? అమ్మఒడి వచ్చిందా? అమ్మఒడి వచ్చింది, బిల్డింగ్ వచ్చింది, జగన్ అన్నది కట్టించుకునే. లేదు సార్, అక్కడ మరి మీకు వాటర్ సమస్య ఉందని చెప్తున్నారు. వాటర్ సమస్య ఇక్కడ ఈ బజార్కు లేవు, ఇంటింటి కుళాయిలు లేవు. మాకు ఇంటి పన్ను కడుతున్నాము. మాకైతే నీళ్ళకు చాలా ప్రాబ్లం. నీటి పన్ను అడిగినాం సార్. ఈ మధ్య ఏం అడగలేదు సార్, అడుగుతున్నారు. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నెల రోజులు ఎలక్షన్, మే 13వ తారీఖు పోలింగ్, ఓట్లు వేయాలి. ఏమనుకుంటున్నారు మరి?
జగన్ వచ్చే వచ్చాను ఎవరు వచ్చినా మాకు ఒకటే సార్. కుళాయిలు కావాలి సార్ మాకు నీళ్ళతో ప్రాబ్లం ఉంది. లాలి కాలువలు నీళ్లు కుళాయిలు కావాలా. మీకు ఇప్పుడు వైసీపీ అంటే జగన్ పాలన బాగుందా, మార్పు ఏమైనా కావాలా? జగన్ పాలనే బాగుంది సార్. ఎందుకు ఇల్లు వచ్చిందనా? ఇట్లా వచ్చింది సార్, మాకు అన్ని బాగానే ఉన్నాయి సార్. ఏం పేరమ్మా? సోమక్క పింఛన్ వస్తుందా? 3000 వస్తున్నాయా? వాలంటీర్ ఇచ్చిపోతుండా? నువ్వు మీరే లేలా నిన్న నెలలో ఆడికే పోయింది తెచ్చుకున్నాను. ఎలక్షన్స్ అని ఇవ్వలేదన్నట్టు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. భూమి అఖిల ప్రియ ఉంది, బ్రిజేష్ ఉన్నాడు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఏమో అప్పటికి పింఛన్ ఇచ్చిన వాళ్ళకి వేస్తావా? దేవుడు మరి నీటి సమస్య ఉంది కదా, మరి నీటి సమస్యను తీర్చిరా మీకు? అప్పుడు తెల్లారని ఇంకేం అనుకోలే, డిసైడ్ కాలే? ఇంకా ఏం అనుకోలే. వరకు వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నావు. డబ్బులు తీసుకుంటావా? ఓటుకు డబ్బులు తీసుకుంటావా? తీసుకుంటాము. డబ్బులు తీసుకుంటావా? ఎంత డిమాండ్ చేస్తున్నావు ఓటుకు? ఎంత ఇచ్చారో వాళ్ళు. 500 అవయ్యా? ఎంత ఇచ్చారో ఎంత ఇచ్చినా తీసుకుంటావు. ఇప్పుడు నీకు ఏ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నావు? ఇప్పుడు నీకు చంద్రబాబు నాయుడు కావాలా, జగన్ కావాలా? ఏ గవర్నమెంట్ కావాలి? జగనే కావాలా. ఎందుకు పింఛన్ ఇస్తున్నానా? పింఛన్ ఇస్తున్నాడు. నీటి సమస్య అట్లనే ఉంది కదా? నీళ్ళ సమస్య అట్టనే ఉంది మన. నీటి సమస్య ఉన్నా కూడా జగనే కావాలా? ఓలమ్మ సార్. ఓలమ్మా, వాటర్ లేవా? నల్ల వస్తలేదా? లేవు సార్. ఎప్పటి నుంచి వస్తలేదు? సానాలే 2 నెలలు అవుతుంది. ఎట్లా ట్యాంకులతో సప్లై చేస్తా? తగలే ఎత్తుకెళ్ళడం రోజు ఇదే ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది. మరి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, ప్రచారానికి వచ్చినప్పుడు అడుగుతాం. అడగకుండా వేస్తాంలే అంటున్నారు. ఎన్ని రోజులు అట? ఇప్పుడు ఎప్పుడు ఎత్తారో ఏం కథో ట్యాంకర్ శాంక్షన్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఎలక్షన్ ఏమవుతారో ఏం కథో అడగలే. నీకు పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. 3000 వస్తుంది. ఇంకా పెంచుతారట. మరి ఇప్పుడు పెంచుతారు. ఇద్దరు టీడీపీ పెంచుద్దాట, వైసీపీ పెంచుద్దాట? బుద్ధుడు కాలం దాంట్లో పోతే చెప్తాం. ఏదానికి అయింది. ఇంకేమొచ్చినా నీకు గవర్నమెంట్ నుంచి? ఇంకా ఏం రాలే గవర్నమెంట్ ఇది. ఒక పింఛనే వస్తుంది. ఇంకా పింఛన్ తప్ప నుంచి. వ్యవసాయం ఉందా? వ్యవసాయం లేదు, ఏం లేదు సార్. కట్టం చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు. ఎంతమంది కొడుకు బిడ్డలు? ఒక బిడ్డ కొడుకుంటే కొడుకు చనిపోయినాడు. బిడ్డ దగ్గరకు వచ్చిన ముత్తలూరు నాది. ముత్తలూరు నుంచి బిడ్డ ఇటుకిచ్చింటే ఇటుకుండా ఎవరు లేరు. నీటి సమస్య ఎప్పటి నుంచి వచ్చింది మీకు ఇక్కడ? ఎప్పటి నుంచి ఉంది నీటి సమస్య? ఇదే 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల నుంచి ఇదే పని. 2 నెలలు అడుగుతున్నారా? ఏమంటున్నారు? ఏమంటున్నారు? వేస్తాం చూస్తాంలే అంటున్నారు. ఏమంటారు? ఎవరికి అనుకుంటున్నాం? మరి ఎవరికి నీటి సమస్య గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మీ నీటి సమస్య ఎవరు తీస్తామని చెప్పి ఎవరు ఇస్తా ఉంటున్నారు? తెలుగుదేశం వాళ్ళు అన్నీ చెప్పినారు. ఇంకా వాళ్ళు వచ్చింది. అది వేస్తాం చూస్తాం, మనం గెలిచితే అంటుంది. ఏమంటుంది? సమస్య ఎప్పటి నుంచి ఉంది? దాదాపుగా ఒక నెల పై నుంచి నెల పై నుంచి. ఇంకా సమ్మర్ 2 months ఉంటుంది. 2 months కూడా 3 months ఇలా వాటర్ తో ఇబ్బంది అంటే మీరు నాయకుల దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్యను? నాయకుల దగ్గరికి తీసుకెళ్ళాం సార్. అసలు నాయకులు ఇప్పుడు మాకు ట్యాంకర్లు పెట్టి తోలిస్తాం సార్. వాళ్ళైతే ఏం రూపాయి ఖర్చు లేకుండా సొల్యూషన్ కాకుండా టెంపరరీ సొల్యూషన్ చూస్తారు. పర్మనెంట్ సొల్యూషన్ అంటే సార్ ఆల్రెడీ వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది ఇక్కడ. అది ట్యాంక్ శాంక్షన్ అయింది. స్థలం దొరకక ఇన్ని రోజులు వెయిట్ చేసినారు. దానికి డబ్బులు కూడా 1,50,00,000 ఎంతనో శాంక్షన్ చేసినారు. ఆల్రెడీ బోర్ వేసినారు. ఆ ట్యాంక్ కట్టేనికి ఆ బోరు వేసినారు. ట్యాంక్ కట్టించి ఇంటింటికి కుళాయి. ఆల్రెడీ ఇంటింటికి సర్వే జరిగింది సార్. ఏ ఇంటికి కుళాయిలు ఉన్నాయి లేవు సార్. ఈ ఏరియాలో లేవు సార్. ఒక్క కుళాయి కూడా లేదు. కానీ ఇడి వరకు అయితే పైప్ లైన్ అయితే ఉంది. కానీ ఏంటంటే అక్కడ వాటర్ లేని వల్ల ఇక్కడ ఇంతవరకు రావడం లేదు. మాకు ఈ కుళాయిలు అసలు లేవు సార్. ఇక్కడ మా ఏరియా వచ్చిన నుంచి ఇంతవరకు కుళాయిలే లేవు అసలు. కొత్తగా ఇప్పుడే ట్యాంక్ శాంక్షన్ చేస్తున్నారు. ఇక్కడ దగ్గరే మాకు ఇద్దో సార్. ఇక్కడ ట్యాంకర్ ఉంది మాకు. ట్యాంక్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి సార్. ఈడికి వచ్చి తీసుకెళ్ళడమే సార్. అదే సార్ చేస్తాము. ఇప్పుడు వీళ్ళైతే ట్యాంక్ శాంక్షన్ అయింది కదా సార్. ట్యాంక్ శాంక్షన్ అయింది. మీ త్వరలో ట్యాంక్ కట్టించి ఇంటింటి కుళాయి అయితే కంపల్సరీ చేస్తాము అని చెప్తున్నారు సార్. అది మా ఏరియా వరకు అయితే సార్ ఓన్లీ నీటి సమస్య ఒకటి. మాకు అది సార్ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి సార్ పథకాలు అయితే. మేమా సార్ మేమైతే ఇక్కడనే ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాకు జగనే రావాలని కోరుకుంటాం సార్. అది ఎందుకంటే సార్ ఆయన చేసిన ఇప్పుడు
ఆయన ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన పదవి చేసినారు సార్. ఆయన కంటే ఎన్నో సంవత్సరాలు గల ఇప్పుడు ఎంతో అనుభవజ్ఞులు ముఖ్యమంత్రిగా చేసినారు. కానీ ఈయనకు 2 ఏళ్ళు కరోనా వచ్చింది. తర్వాత 3 సంవత్సరాలలో ఈయన ఇంత ప్రజలకు ఇంత డబ్బులు పంచడం కానీ లేకపోతే ఈయన ఏదైనా మా ఎమ్మెల్యే అయితే సార్ మేము ఏదైనా సమస్య ఉండి చిన్న సమస్య ఉండి కానీ పోతే మాకు ఎటువంటి సమస్య లేకుండా ఏదైనా చేసినారు సార్. మాకు వచ్చింది కానీ సార్ ఏంటంటే అవును సార్ మేము అవును సార్ కరెక్టే సార్. కానీ ఏంటంటే మేము కాదనలేదు. కానీ ఆమె అయితే ఇప్పుడు మాకు తెలిసినంతలైతే ఇప్పుడైతే ఈయన పరిపాలన మాకు బాగుంది సార్. అంటే ఇంటి దగ్గరికి ఏదైనా సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కానీ అట్లా సార్ మాకు అది బాగుంది. ఈ పరిపాలన అయితే బాగుంది సార్. అది తిన్నాను. కారం వస్తుంది సార్. లెక్క కావద్దు సార్, మాకు సంసారం కుట్టిదాన్ని కదా. ఏటా సరిపోలేదు సార్. 3000 నాకు 4000 ఇచ్చే తీసుకుంటా. ఎవరు పెంచుతున్నారు? ఎవరు పెంచుతారో ఓట్లప్పుడే అనేది సార్. ఇప్పుడేం కుంటేళ్ళకు బండి ఏమంటే ఇవ్వలేదు. ఇప్పుడు కూడా 3 గంటల బండి ఇవ్వచ్చు కదా. అది ఎక్కడ వాలేను కదా నేను. నాకు ఆ బండి ఏమని ఎన్ని మాట్లాడితే ఇవ్వకున్నారే. ఇక్కడ ఇయ్యరు అక్కడ ఇయ్యరు. ఓటకే అడిగినాను, ఇస్తామంటున్నారు. ఎవరు లేరు. ఉత్తది ఓటుకే అడిగేది. ఇప్పుడు 18,000 వచ్చింది సార్. ఈ 4వ టిప్పు వేసినాడు కానీ మాకు మళ్ళీ అకౌంట్లంగా వేస్తాం. ఎవరికి ఒకళ్ళకి వేస్తాం. అవేలా చెప్పకూడదు. అవి పొగుడుకుంటామా అంతే. మళ్ళా మాకు యాదన్నా కానీ వేసేది ఎక్కడ ఎత్తామో చెప్పకూడదు లేదు సార్. అవిలా మాకు కుళాయిలు పడలే. 3 గంటల బండి కావాలి నాకు. అది ముఖ్యం నాకు కావాల్సింది. నేను నడచలేను కాబట్టి 2 కాళ్ళు లేవు. నీళ్లు మందితో ఓపించుకుంటా లేక నాకు అవకాశం సాయం చేస్తే చాలు. అరుణాబాయి సార్. గోవిందపల్లిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? తాగే నీళ్ళు రావడం లేదు సార్. వాటర్ మెయిన్ ఇష్యూ. వాటర్ లేదు, సరిగా ఇండ్లు కూడా లేదు సార్. ఇండ్లు మరి అప్లై చేసుకున్నారా మీరు? చేసుకున్నాం, నిదానంగా వచ్చాయి అంటున్నారు సార్. మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చినాయా డబ్బులు? అమ్మఒడి కావచ్చు, ఏదైనా వచ్చిందా? వచ్చినాయి. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి. అఖిల ప్రియారెడ్డి ఉన్నారు, ఇప్పుడు బ్రిజేశ్వరి కుమార్ రెడ్డి ఉన్నారు. ఏమనుకుంటున్నారు? ఏమనకడం లేదు, వేస్తాంలే సార్. ఎవరికో ఒకరికి వేస్తాం ఖచ్చితంగా. మీకు జగన్ పాలన అంతకుముందు చంద్రబాబు పాలన బాగుంది? ఇద్దరు ఉన్నప్పుడు బాగున్నది. ఇద్దరు ఉన్నప్పుడు బాగున్నది అంటే ఇప్పుడు ఎవరు లేచున్నా బాగున్నది. డబ్బులు ఎవరు ఇచ్చారు? ఇద్దరు ఇస్తున్నారు. అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. ఏమైనా మార్పు కావాలనుకుంటున్నారా? ఇది బాగుంది అనుకుంటున్నారు? యాదన్న ఒకటే సార్. ఎవరు వచ్చినా ఒకటే మాకు. గడ్డమ్మ ప్లేసు. గోవిందపల్లె. ఏమని కాలేదు. ఏముంది వచ్చేది వైఎస్ఆర్సీపీ అంతే పక్కా. నాకు ఏమి రాకపోని మా ఊర్లో ఉండే గ్రహశక్తులు అటువి అంతే పక్క. మాకు తాగునీటి సమస్య ఏ పార్టీ గెలిచినా ఎవరు గెలిచినా కూడా మా ఊరి సమస్య తీర్చే నాయకుడే లేడు. ఏ పార్టీ గెలిచినా కూడా తాగునీటి సమస్యకు పరిష్కారం చేసిన వ్యక్తి లేడు. నెక్స్ట్ పక్క వైసీపీ వస్తుంది. కానీ ఆయన చాలా కొన్ని పథకాలు ప్రవేశపెట్టినాడు. కానీ టీడీపీ హయాంలో మేము ఈ లోకల్గా మా ఆలగడ్డ నియోజకవర్గంలో భూమావారికి మాత్రం సంప్రదించగలం. కానీ వాళ్ళ పార్టీ మారినా మేమేం చేయలేము. వాళ్ళ భూమావారి కుటుంబం నుండి ఈ గోవిందపల్లి గ్రామం అనేది బాగుపడింది. ఇంకా ఆ విధంగా అయితే మేము వేరే రకాలుగా అయితే మేమేం చేయలేము. వచ్చి చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మాకేమో నీళ్ళు ఒక్కటి ప్రాబ్లము. నీళ్ళు కూడా అడగలేదు మేము. ఇంకా వాళ్ళు అడగలే, వాళ్ళు రాలే, మేము అడగలే. ట్యాంకర్ పింఛన్ వస్తుంది, మేము తీసుకుంటున్నాం. 3000 ఇంకా చాలు, ఒంటికి చాలు. ఏమో ఇంకా అది మీరు మమ్మల్ని అడగకూడదు. మేము 4000 ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు, మచ్చుకు చెప్తారు. సార్
సరిపోకుంటే మీరు ఇస్తారా వాళ్ళు ఇస్తారా వాళ్ళే ఇస్తారు ఎట్టు ఇచ్చారు వాళ్ళే ఇస్తున్నారు 3000 చేస్తారట మరి 4000 చేస్తారంటే అది ఏమో అది దేవుని దైవేదు సరే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను నేను చెప్పాం మేము చెప్పాం వేయం చంద్రబాబు పాలన మంచిగుందా జగన్ పాలన మంచిగా ఇప్పుడు జగన్ మాకు బియ్యం ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు పింఛన్ ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు పంచాయతీ కాడికి యాడికి మొన్న ఇంటికి వచ్చి చేయలేదట కదా ఇంటికాడికి రాలే ఆడికి పోయినాము మరి ఎందుకు ఎక్కువ పానీళ్ళకు నర్సలేని వాళ్ళకు తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చినారు అంతకంటే మాకేం కావాలి మా ముసలోళ్ళం పాలేకుండా ఉండాం పింఛన్ మటుకు తీసుకొచ్చి ఇస్తున్నారు బియ్యం ఇంటికాడికి తీసుకొచ్చి ఇస్తున్నారు ఈయన పరిపాలన ఏమో బాగానే ఉంది ఇంక ఏళ్ళు అదృష్టం వాళ్ళది ఇంకా మనం ఏమైతే ఏం చేయలేము ఎత్తారో వేయరో తెలియదు ఆయనకి ఎత్తారో ఈయనకి ఎత్తారో ఇంకా మేము డబ్బుల కోసమే ఆశపడింది ఏ ఇచ్చారో పావులు ఇచ్చినా తీసుకుంటాం 200 ఇచ్చినా తీసుకుంటాం 400 ఇచ్చినా తీసుకుంటాం 10,000 ఇచ్చినా తీసుకుంటాము ఓటుకు మళ్ళా అట్లా తీసుకుంటాము కాదు ఓట్లకు ఊరు ఇవ్వకుండా ఇచ్చాము ఊరు ఇవ్వకుండా ఇచ్చాము శ్రీనివాసులు గోవిందపల్లి ప్రజలు నీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక విషయం ఏంటంటే టీడీపీ తరపున కానీ కాంగ్రెస్ తరపున కానీ ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. కాకపోతే మెయిన్ ముఖ్యంగా వాటర్ కావాలి జనాలకి. ఒకళ్ళు వచ్చి ఏమంటారు మా పార్టీ పంచుతున్నారు మా పార్టీ నీళ్ళు వస్తున్నారు. ఆ సమస్యలు అనేటివి ఏం లేకుండా ప్రశాంతంగా ఎవరైనా సరే ఏ బజార్కైనా ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఓసీ కానీ బీసీ కానీ నీళ్ళు ఎక్కడైతే లేవో అక్కడ వచ్చి ట్యాంక్ను వదిలి పెడితే వాళ్ళు పట్టుకొని పోతారని చెప్తున్నాను నేను. ట్యాంక్ అంటే కుళాయిలు వేసుకోవాలని చెప్తున్నారు. కుళాయిలు లేవు కదా, వాటర్ లేవు నీటిలో. ఇప్పుడు భూగర్భంలో నీరే లేదు. కనీసం మినిమం 350 అడుగులు బోర్ వేసినా కూడా లేవు. మొన్న రీసెంట్గా కూడా ఎస్పీజీ చర్చి దగ్గర గ్రామ సర్పంచ్ 400 అడుగులు వేసినాడు, కానీ దాంట్లో కూడా నీళ్ళు లేవు. సరే ఇప్పుడు ప్రచారానికి వస్తే ఏం చెప్తారు నాయకులు? ఎవరు మేము వేపిస్తాం మేము చేస్తాం అంటారు. మీరు అడగరా? ఎవరు అడుగుతాము చూస్తాము ముందు గెలిపించండి అంటారు. ఎవరు కాంగ్రెస్ అని కాదు టీడీపీ అని కాదు, ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు. వీళ్ళని కాదు. ఫైనల్ గా మా బాధ మేము పడుకోవాలా. జగన్ పాలన ప్రస్తుతానికేం బాగానే ఉంది. పాలనలో మార్పు కావాలా? ఇదే పాలన కొనసాగితే బాగుంటుంది. మార్పు అంటే యాడికి మార్పు? పావులు ఇస్తున్నారు, ₹3 దెంగి తింటున్నారు. ఎవరైనా సహజమే, అది కామన్. అది జనాలకు అందేది పావులా, తీసుకునేది ₹30 వాళ్ళు తీసుకుంటున్నారు. మనకేమో పావులో చెప్పి వాళ్ళు ₹30 తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఇదే ఉండనా చేంజ్ కావాలా? చేంజ్ అయినా కాకపోయినా పరిపాలించే వాళ్ళు ఎవరైనా ఒకరు న్యాయంగా పరిపాలిస్తే పాలన ఈ పాలన అయినా ఏ పాలన అయినా ప్రజలను వచ్చే పాలన, ప్రజలను గురించి ఆలోచించేసేవారు ఎవరైనా ఓకే. ప్రజల గురించి వచ్చేవారు ఎవరైనా సరే. ఈరోజు జగన్ వచ్చినా కూడా ఈ పేరును ఆలోచన చేసుకుని ఇంత జనాలను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దాన్ని అనుగ్రహించి ఎవరైనా సరే ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇది చేసుకోవచ్చు. ఓకే.